నుంచి గుడ్ల బిల్లు రావడం లేదు. సరే ఏదైతే గవర్నమెంట్ గౌరవ వేతనం ఇస్తామని చెప్పింది 3,000 రూపాయలు, అది 3 నెలల బిల్లు పెండింగ్ ఉంది. మరి ఇప్పుడు అట్లాగే ఇంకోటి మినిమం ఛార్జీలు కూడా ఇప్పుడు వీళ్ళు సప్పో తీసుకొచ్చి పెడుతున్నారు. అప్పుడు ఏడుకొని కడతారు. ఇలా కొద్దిగా గొప్పలో బంగారం ఉంటే దాన్ని కుదబెట్టి మన వడ్డీలో తీసుకొచ్చి కడుతున్నారు. ఇలా వడ్డీ కట్టలేని పరిస్థితి నానా దిబ్బలు పడుతున్నారు వాళ్ళు. ఈ బిల్స్ తొందరగా వచ్చేటట్టు చూడండి మీరు. దీనికి తొందరగా డిఓ గారికి ఫార్వర్డ్ చేయండి. మధ్యాహ్న ఏజెన్సీ కార్మికుల యొక్క బిల్లులను 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని మరి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఈఓ గారు లేరు. ఎంఈఓ గారి యొక్క కంప్యూటర్ ఆపరేటర్ గారికి మరి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6 నెలల నుంచి గుడ్ల పైసలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే వీళ్ళకు గౌరవ వేతనం ఏదైతే వస్తుందో 3,000 రూపాయలు ఇప్పటి వరకు 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి అట్లాగే మెనో ఛార్జీలు ఇలా సప్పోలు తీసుకొచ్చి మెనో ఛార్జీలు కూడా బిల్లులు రావడం లేదు. అవి అప్పులు కట్టలేక మరి వడ్డీలు కట్టలేక వాళ్ళు నానా తంటలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. మరి అప్పుల పాలై వాళ్ళు ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీని కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. తక్షణమే ప్రభుత్వము ఈ 3 నెలల బిల్లును విడుదల చేయాలని మేము ఇలా వినతి పత్రం ఇచ్చినాము. మరి అట్లాగే ఏదైతే ప్రభుత్వం డ్రెస్ కోడ్ ఇస్తానని చెప్తుంది, ఆ డ్రెస్సులు కూడా కాటన్ బట్టలతోటి కుట్టివ్వాలి. మరి ఏదైతే వంట పాత్రలు కూడా ప్రభుత్వం సప్లై చేయాలి. మరి అక్కడ వర్షాకాలం వర్షాలు కురుస్తుంటే ఇలా అంత పిచ్చులన్నీ ఊడిపోయి ఉడక రాలుతున్నాయి. వంటశాలను నిర్మించి ఇవ్వాలి. అట్లాగే ప్రభుత్వము గ్యాస్ను కూడా సప్లై చేయాలి. మరి లేకపోతే మరి రానున్న కాలంలో మరి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ మరి మరో పోరాటానికి సిద్ధం కావాలని నేను సిఐటిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ ఈ 4-5 రోజులలో బిల్లు రాకపోతే కనుక డిఓ ఆఫీస్ని ముట్టడింపిస్తామని తెలియజేస్తున్నాను.